హాయ్ అండి. రాజ్మా, పెసర్లు, బచ్చలాకు, టమాటా వేసి పప్పు చేసుకున్నాము. మన పెరట్లో ఉండే బచ్చలాకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి చాలా ఎక్కువ బచ్చలాకు అయితే వచ్చింది. నేను కొద్ది తీసి మిగతాదంతా మా కోళ్ళకి వేసాను. ఇదైతే కుక్కర్లో మార్నింగ్ నానబెట్టుకున్న పెసర్లు, రాజ్మా, ఒక గ్లాసున్నర వాటర్ పోసి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదుపుకొని మళ్ళీ బచ్చలాకు, టమాటో, కొద్దిగా పసుపు, కారము, రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఈ బచ్చలాకు శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా చాకుతోని తరిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు 3 టమాటాలు వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కారము, రాళ్ళుప్పు, మళ్ళీ మూత పెట్టి 1 కేజీ వస్తే సరిపోతుంది. చల్లగైన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి స్మాషర్తోని మళ్ళీ మెత్తగా చేసుకొని పోపు అయితే పెట్టుకుందాము. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము దినుసులు, శనగపప్పు, అట్లానే కొద్దిగా ఎండుమిరపకాయ, ఇంకా మీరు ఎల్లిగడ్డ కానీ అట్లానే కరివేపాకు కానీ వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగు వేసుకొని నేనైతే పోపు పెట్టేశాను. టేస్ట్ చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి పొట్టు పెసర్లు, రాజ్మా, అట్లానే బచ్చలాకు టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఆహా చాలా టేస్ట్ అనిపించిందండి. ఎంత రైస్ అయినా తినేస్తారు. నేను ఇంకా కొర్రలు పెట్టాను. కొర్రల మీదకైతే అదిరిపోతుంది. ఇంకా ఇలా పొట్టు పెసర్లు కానీ, పొట్టుతో పాటు రాజ్మా కానీ, అట్లనే ఉలవలు కానీ చారులా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంది. హాయ్ అండి. మట్టి వేసుకున్నాను, ఉసుక పోసుకున్నాను. హోల్స్ ఉంటాయి కదా కింద, దాంట్లో కొద్దిగా రాళ్ళు వేస్తే మనం నీళ్లు పొయ్యంగానే మెల్లమెల్లగా కిందకి అనేవి జారుకుంటాయి. లేదంటే ఏదైనా కొబ్బరి పెంకులైనా అలాంటివి వేసి కొద్దిగా ఇసుక, కొద్దిగా మట్టి పోసి ఇలా మెంతులు అనేటివి వేసి మళ్ళీ దానిపైన కొద్దిగా మట్టి, కొద్దిగా ఇసుక పోసుకొని నీళ్ళతోని డైలీ మనకి వాటర్ బాటిల్ ఉంటుంది కదా, మనకి థమ్స్అప్ బాటిల్ గట, వాటికి కాంటాతో పిన్నిస్తో హోల్స్ పెట్టుకొని పలచగా చల్లుకుంటే డైలీ మనకి చక్కగా ఒక్క గింజ కూడా పోకుండా చెట్లు వచ్చేస్తాయి. ఇంట్లో ఈజీగా పెంచుకోవడం. మెంతికూర కానివ్వండి, అట్లనే మనకి కొత్తిమీర, పుదీనా అవసరానికి యూజ్ అయ్యేటివన్నీ కూడా చిన్న కుండీల్లో పెంచుకుంటే సరిపోతుంది. ఇది కొత్తిమీర కోసం ధనియాలు అన్నీ కూడా 2 ముక్కలుగా చేసి వేసుకుంటే సరిపోతుంది. మనకి పాపడాలు కట్టితో నలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఉసుక మట్టేసి అన్నిట్లో కూడా నేను కొద్దిగా తోటకూర విత్తనాలు కూడా ఉండే, అవి పచ్చిగానే ఉండే కానీ ఇది పాలకూర వేసాను. ధనియాలు, పాలకూర, మెంతికూర వేసుకున్నాను. కొద్దిగా తోటకూర విత్తనాలు బాగా ఎండనే లేదు కానీ మట్టిలో వేసాను, వస్తాయి రావో చూడాలి. ఇలా ఉసుక మట్టేసి చక్కగా కొన్ని ధనియాలు, పాలకూర, మెంతులు వేసాను. ఇవి 3-4 డేస్లో అన్నీ కూడా వచ్చేస్తాయి. 1 వీక్లో మంచిగా పైకి పెద్దగానే వస్తాయి. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఎవరైనా చిన్నగా ఏది ఉన్నా సరే ఇంట్లో మెంతికూర పెంచుకొని కొద్దిగా టమాటా వేసి వండితే బాగుంటుందండి. ఇది తోటకూర విత్తనాలు లైట్గా చెట్టుకున్నదే పీకేసి వేసాను, వస్తాయో రావో చూడాలని. అవి ఎండితే ఖచ్చితంగా వస్తాయి కానీ ఎండలేదు. నేను అలా అయితే పెట్టేశాను. ఆవకాడో తెచ్చి తిన్నాను. దాని లోపల గింజ సెట్ వస్తుందో రాదని ఇలా అయితే పగలగొట్టి పెట్టాను. చాలా రోజుల నుంచి అది మట్టిలో పెట్టినా సరే రాలేదు. మళ్ళీ తీసి పగలగొట్టి పెట్టాను. ఈ చుట్టూ రాజ్మా గింజలు పెట్టాను మట్టిలో, వస్తాయి రావో చూడాలి. బెండకాయలు అండి, రోజు కూడా అవి చిన్నగా ఉన్నప్పటి నుంచి కాస్తున్నాయి. పెద్ద చెట్లు అయ్యాయి. రోజు 1/4 కిలో 1/2 కిలో వస్తున్నాయి. ఈ సొరకాయలు అయితే మాత్రం అన్నీ మురిగిపోయినాయండి. కాయలు వస్తున్నాయి కానీ మురిగిపోయినాయి. అది బచ్చలాకు. వంకాయ చెట్లు అన్నీ పువ్వులే ఉన్నాయి. చామాకు, మిరపకాయ చెట్లు అన్నీ మా కోళ్ళు తినేసినా సరే మళ్ళీ చక్కగా చిగురు వచ్చేసింది. హాయ్ అండి. క్యాప్సికమ్ బెండకాయ గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాము.
నేను ఈరోజైతే సింపుల్గా ఈజీగా అయితే చేసాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, చిటపటాని తత్తు కొద్దిగా పసుపు వేసుకున్నాను. తర్వాత ఈ తరిగి పెట్టుకున్న బెండకాయ, క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 5 టమాటాలు చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి అదంతా కూడా వేసుకున్నాను. అల్లం తురిమేసి కొద్దిగా వేసాను. చాలా టేస్ట్గా అయితే ఉందండి. క్యాప్సికమ్ చాలా మటుకు ఎవరు తినరు, కానీ మంచిది ఆరోగ్యానికి. చాలాసార్లు నేనైతే క్యాప్సికమ్ ఎక్కువగా మా ఇంట్లో వండుతూ ఉంటాను. ఇలా రుబ్బుకున్న టమాటా ప్యూరీ అంతా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మీరు ఎంత కారం తినగలిరే అంత కారం పొడి, కొద్దిగా రాళ్ళుప్పు వేసి గరం మసాలా కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవడమే. 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ హైలో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. కుక్కర్లో గాలంతా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసి తీసుకుంటే మనకి గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టుకోవడమే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చపాతీ అయినా రైస్లోకైనా బాగుంటుంది. నేను రైస్లోకే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా ఎక్కువగా చిక్కగా ఉంటే చాలామందికి కర్రీస్ నచ్చవు, ఇట్లా వాటర్ లాగా ఉంటే తిన్నగా ఇష్టపడతారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ కర్రీ బాగుంటుంది. కానీ కొబ్బరి, నువ్వులు అవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఈరోజు చేసుకోలేదు, హడావిడిగా కొంచెం బయటికి వెళ్ళేది ఉందని ఇలా అయితే వండేసాను. మొన్న గోకరకాయ కూడా సేమ్ ఇలాగే చేశాను. గోకరకాయ చాలా బాగుంది. ఈరోజు కూడా మనకి మసాలా తక్కువైనా సరే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి.